ఏంది చేసి బ్రో, అనుకున్నట్టే మీరు కనీసం మినిమం కూడా కాంపిటీషన్ ఇత్తలేరు కదా. మీ వాళ్ళు కష్టపడి 2 సెషన్లు ఆడి ఆల్అవుట్ అయి కొట్టిన స్కోరు మేము ఒక్క సెషన్లోనే జస్ట్ 2 వికెట్లు పోయి కొట్టినాం. ఈ అహ్మదాబాద్లో మీరు కొట్టిన 162 నాకే సరిపోవు కాదువే. మోసం చేస్తే ఎవరైనా గెలుతారు గిల్లు, మోసం చేయకుండా నిజాయితీగా ఆడి గెలవాలి. ఇంత ఫెయిర్ అండ్ లవ్లీగా ఆడుతుంటే మళ్ళీ మోసం అంటావేంది చేసి భయ్యా? అట్లా కాదు గిల్లు, మీరు స్క్వాడ్లను 4 స్పిన్నర్లను సెలెక్ట్ చేసుకున్నారు, ప్లేయింగ్ లెవెల్ను 3 స్పిన్నర్లను తీసుకున్నారు. అరే ఇంతమంది స్పిన్నర్లను పట్టుకొత్తాలు స్పిన్ పిచ్ తయారు చేస్తారు కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ మీరు పేస్ పిచ్ తయారు చేసి మంచిగా సిరాజ్ బుమ్రాతో వికెట్లు తీపిచ్చిళ్ళు. మ్యాచ్ ఆడాలి కానీ ఇట్లా మైండ్ గేమ్ ఆడతారా? అరే చేసి భయ్యా, ఏ పిచ్ మీదనైనా కానీ ఫస్ట్ రోజు పేసర్లకు అనుకూలిస్తుంది, రెండో రోజు మూడో రోజు అయ్యే కొద్దీ మ్యాచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. సిరాజ్ బ్రో, నీకు మాకు ఏమున్నది చెప్పు, ఎందుకంతగానో పగబట్టినట్టు బౌలింగ్ ఎత్తాను? నథింగ్ పర్సనల్ బ్రో, ఇంగ్లాండ్ మీద ఎక్కడ ఆపిన్నో మీ మీద అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. అంతే లవ్లీ బౌలింగ్ వేసిళ్ళు నువ్వు బుమ్రా, మంచిగా చెరి 14 ఓవర్లు వేసిళ్ళు, ఇద్దరు 3 మేడిన్లు చేసిళ్ళు, ఒకలేమో 4 వికెట్లు ఇంకొకలేమో 3 వికెట్లు. మీ ఇద్దరు గిట్లనే బౌలింగ్ ఎత్తే మ్యాచ్ను 3వ రోజే ముగించుదాం. తమ్ముళ్ళు, నేను ముందే చెప్పిన మళ్ళా అవకాశం దొరకది, గిసొంటి టీంల మీద అవకాశం దొరికినప్పుడే సెంచరీలు చంపుకోవాలని. జైస్వాల్ తమ్ముడు తొందరపడి అవుట్ అయ్యిండు, సాయి సుదర్శన్ తమ్ముడు కూడా తొందరపడి అవుట్ అయ్యిండు. వాట్ ఈస్ దిస్? వంకాయ పుల్స్, నీకేందన్నా మంచిగా హాఫ్ సెంచరీ చంపుకున్నావు, రేపు సెంచరీ కూడా చంపుతావు, నేనే అనవసరంగా తొందరగా అవుట్ అయినా. వీళ్ళు ఆడే ఆట చూస్తే మనకి ఎట్లయినా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కూడా రాదు. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఇక 5 రోజుల మ్యాచ్లో ఒక్కరోజు మీరు డామినేట్ చేసినందుకే మ్యాచ్ గెలిచినట్టు ఫీల్ అయిపోతాల్లా. ఇంకా 4 రోజుల ఆట మిగిలిన్నది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. సెకండ్ ఇన్నింగ్స్లో మీరు కొట్టిన లీడ్ కాకుండా ఇంకొక 300 ఎక్కువ కొడతాం, మ్యాచ్ గెలుస్తాం. చేసి భయ్యా, ఇప్పటి నుంచి మ్యాచ్లో ఏం జరగబోతుందో నీకు క్లారిటీగా చెప్తా ఇను. రేపు మొదటి సెషన్ అయ్యేలోపు మా రాహుల్ భయ్య సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడు, సెకండ్ సెషన్ అయ్యేలోపు నేను సెంచరీ కంప్లీట్ చేస్తా, మూడో సెషన్ అయ్యేలోపు లీడ్ 300 పెడతాం, కథం రెండో రోజు ఆట ఫినిష్. మళ్ళీ మూడో రోజు ఫస్ట్ సెషన్లో ఇంకో 200 లీడ్ కలుపుతాం. ఇక మూడో రోజు ఫస్ట్ సెషన్ కంప్లీట్ కాగానే డిక్లేర్ ఇస్తాం. తర్వాత 2 సెషన్లల్లో మిమ్మల్ని మా స్పిన్నర్లు ఆల్అవుట్ చేసి పడేస్తారు. గంతే, అనుకున్నట్టే ఆట 3 రోజులలో అయిపోతుంది. అంతే అంటావా? చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో డైలీ మ్యాచ్ అయిపోగానే వీడియో వస్తుంది కాబట్టి లెంత్ అయితే ఎక్కువ ఉండదు. సో మ్యాక్సిమం 2 to 3 minutes ఉంటుంది అంతే. కావాలని ఎక్కువ లెంత్ చేసినా కానీ వీడియో సాగదీసినట్టు ఉంటుంది, ఫన్నీగా ఉండదు. సో మన వాళ్ళు కొంతమంది లెంత్ పెంచబయ్యా అని కామెంట్స్ పెడుతుంటారు, సో అర్థం చేసుకోండి. ఇక మళ్ళీ కార్టూన్ స్పూఫ్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఒక పెయిడ్ ట్యూటోరియల్ అయితే లాంచ్ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. రేపు మళ్ళీ స్టంప్స్ కావగానే ఇంకో వీడియో